వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో నరాలు ఇలా కొంకర్లు తిరుగుతూ బయటికి కనబడతా ఉంటాయి. ఆ వెరికోస్ వెయిన్స్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతా ఉంటాయి. అయితే ప్రివెన్షన్ ఎప్పుడన్నా కానీ ఇటువంటి వాటిల్లో చాలా హెల్ప్ అవుతుంది. ప్రివెంట్ చేసుకోవాలంటే లాంగ్ సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఎక్కువసేపు స్టాండింగ్ కానీ ఉండకూడదు. ఖచ్చితంగా 30 to 45 minutes లో ఒకసారి లెగిసి మూవ్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాఫ్ మజిల్ ఏదైతే ఉందో అది పంప్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. బ్లడ్ ని అటు ఇటు ఫ్లో అవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఎప్పుడైనా కానీ పడుకున్నప్పుడు కాళ్ళు అన్నవి ఒక 10 minutes అన్న ఎలివేటెడ్ పొజిషన్ లో పెట్టుకోవడం అన్నది చాలా మంచిది అనమాట. ఎక్కువగా వాక్ చేస్తే ఈ కాఫ్ మజిల్ అన్నది నేచురల్ పంప్ కింద పనిచేసి బ్లడ్ ఫ్లో అన్నది బాగా సర్క్యులేట్ అవడానికి హెల్ప్ అవుతుంది. అలానే వెయిట్ అన్నది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎక్సెస్ వెయిట్ వల్ల వెరికోస్ వెయిన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడి వెరికోసిటీ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువసేపు టైట్ క్లోతింగ్ కానీ ఇవి కూడా వేసుకోవడం అంత మంచిది కాదు. సర్క్యులేషన్ ని అరెస్ట్ చేసేస్తాయి అనమాట. చూసినట్టయితే ఎప్పుడైతే మీకు స్టాండింగ్ వర్క్ కంటిన్యూస్ గా పడుతుంది అని ఎప్పుడైనా అనుకున్నారు అంటే స్టాకిన్స్ అని దొరుకుతాయి. ఆ స్టాండింగ్ వర్క్ టైంలో కొద్దిగా స్టాకిన్స్ వేసుకొని కానీ మీరు ఖచ్చితంగా అది అవాయిడ్ చేయలేని టైంలో ఆ స్టాకిన్స్ వేసుకుంటే హెల్ప్ అవుతుంది అనమాట. హెల్దీ వెయిన్స్ ఎప్పుడన్నా కానీ బాడీ అంతా సర్క్యులేషన్ బాగా ఉండడానికి ఆస్కారం అవుతుంది. అలానే కాళ్ళల్లో ఎటువంటి నొప్పులు అవి రాకుండా ఉండడానికి ఆస్కారం అవుతుంది అనమాట. పాటించండి, ప్రివెంట్ చేసుకోండి, వెరికోస్ వెయిన్స్ నుంచి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.